ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఎన్నిసార్లు చెప్పినా చాలామంది ఇంకా కుజదోషం ఉంది అన్నట్టుగానే భావిస్తూ ఉన్నారండి. సరే, ఈ కుజదోషం నేను చెప్పబోయేది ఇప్పుడు కుజదోషం గురించి కాదు. అంటే కుజుడి వలన కాస్త వివాహం ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది. మరి అలా అని చెప్పి దాన్ని మనం కుజదోషం అంటామా? అసలు కుజదోషం అంటే ఏంటి? భార్యాభర్తలు విడిపోవాలి, ఎడబాటు రావాలి, ఏదో ఒక రకమైనగా ఎడబాటు రావాలి, దాన్ని కుజదోషం అని అంటాము. ఇది ఏంటంటే గ్రహాల వలన, పాపగ్రహాలు గనక మనకు జాతకంలో ఉన్నటువంటి 2, 7, 11 స్థానాల మీద గనక ఏదన్నా పాపగ్రహం యొక్క వీక్షణ పడ్డప్పుడు మనకి వివాహం ఆలస్యం అవ్వడం అనేది సహజంగా జరుగుతుంది. దాంట్లో మరీ ముఖ్యంగా కుజుడిని కన్సిడర్ చేస్తే, ఎందుకు కుజుడిని కన్సిడర్ చేస్తున్నాము అంటే, నేను ఎంత చెప్పినా కుజదోషము లేదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే కుజదోషం ఉంది అని అనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, వారి లైన్లోకి వెళ్ళి మనం ఎలా అంటే, పిల్లల వివాహాలు కాకపోతే మీరైనా చెయ్యండి, లేదు స్వయంగా పిల్లలు చేసుకున్నా కానీ బాధ లేదు. సో మీ దాంట్లో కుజదోషం ఉంది అని అనుకోండి. కాసేపు కుజదోషం ఉంది అని మరి మీకు ఎలా తెలియాలి అని అంటే, మీ లగ్నం నుండి లెక్కేస్తే 1వ స్థానంలో కుజుడు ఉన్నా, 2వ స్థానంలో కుజుడు ఉన్నా, 4వ స్థానంలో ఉన్నా, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, ఈ 6 స్థానాల్లో ఎక్కడ కుజుడు ఉన్నా కానీ దాన్ని కుజదోషం ఉంది అన్నట్టుగా అవతల వాళ్ళు భావిస్తారు. బాగా అర్థం చేసుకోండి. నేనైతే అసలు కుజదోషం లేదని చెప్పేసి నేను అంటాను. సరే, 1లో ఉన్నా, 2లో ఉన్నా, 4, 7, 8, 12 ఈ 6 భావాల్లో కుజుడు ఎక్కడ కూర్చొని ఉన్నా కానీ దాన్ని కుజదోషంగానే ఎదుటివారు భావిస్తారు. మరి కుజదోషం ఉండగానే ఏమవుతుంది? మీ దాంట్లో కుజదోషం ఉంది అని అనుకోగానే అవతల అమ్మాయి కానీ అబ్బాయి కానీ అవతల వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీకు ఇవ్వడానికి భయపడతారు. దేనికంటే కుజదోషం ఉంది అని అంటే ఎడబాటు అని చెప్పేసి, ఒకరికి మరణం సంభవిస్తుందని చెప్పి, ఇలా రకరకాలైనటువంటి అపోహలు మనకి బయట ఉన్నాయి. కాబట్టి మీరు మీ జాతకంలో గనక నిజంగా ఇదే స్థానాల్లో కుజుడు కూర్చొని ఉంటే, మీరు నేను చెప్పినటువంటి ఒక చిన్న రెమెడీ చేయటం ద్వారా అవతల వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి పెళ్లి చేసుకోగలిగినటువంటి ఒక విధానం ఉందండి. ఆ విధానాన్ని ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. దేనికంటే అసలు కుజుడిని మనం మంగళుడు అని అంటాం. అంటే మంగళుడు అంటే ఏంటి? మంగళ వాయిద్యాలు దేంట్లో ఉంటాయి? ఎక్కువగా వివాహం జరిగే సందర్భాల్లో మనకు మంగళ వాయిద్యాలు ఉంటాయి. ఈ మంగళుడు అంటే కుజుడు వివాహం చేయటంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాడు. కానీ ఈ కుజుడు ఉన్నటువంటి ప్లేసుల ద్వారా కుజదోషం ఉందని చెప్పి భావించి మీకు పెళ్లి కావట్లేదు అని అనుకోండి. అంటే మీ జాతకంలో 1, 2, 4, 7, 8, 12 ఈ 6 స్థానాల్లో కుజుడు ఉండి మీకు పెళ్లి కావట్లేదు అని అంటే, మీ జాతకాన్ని చూసి అవతల వాళ్ళు భయపడుతున్నారు అని అర్థం చేసుకోండి. కుజదోషం ఎగ్జామ్షన్స్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు మీకు సర్వసాధారణంగా నో అనే చెప్తారు. ఎందుకంటే మీకు కుజదోషం ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. మరి ఇది అన్నీ పోయి వాళ్ళు ధైర్యంగా ముందుకు రావాలి. లేదంటే వాళ్ళల్లో ఈ కుజదోషం గురించి సరైనటువంటి అవగాహన రావాలి. అయితే అయిందిలే అని చెప్పేసి, ఏమి కాదులే అని చెప్పేసి మీకు అమ్మాయిని ఇవ్వాలి. లేదు అంటే మీకు కుజదోషం ఉంది కాబట్టి అవతల వాళ్ళు కూడా కుజదోషం ఉన్న వాళ్ళే మీకు దొరకటానికి అయినా సరే, ఏ రకంగా చూసుకున్నా మీకు కుజుడు ఈ ప్లేసుల్లో ఉండి వివాహం ఆలస్యం అయితే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చాలా సింపుల్ రెమెడీ అండి. ఈ రెమెడీ చెయ్యండి, పెళ్లి ఖచ్చితంగా కుదురుతుంది. ఇక కొన్ని రోజులు, అన్ని రోజులా అని అంటే, కొంతమందికి డే 1 దగ్గర నుండి డే 90 అంటే ఒక 3 నెలలలోపుగా వివాహం జరగటానికి మంచి అవకాశం ఉంటుంది. లేదు వివాహం సెట్ అవటానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలండి ఏంటండి అంటే, ఏం లేదండి. కుజుడు అంటే ఎవరంటే భూమి పుత్రుడు అని అర్థం. అంటే ఏంటి? భూమి పుత్రుడు. బాగా వినండి. కుజుడు అంటే ఎవరంటే భూమి పుత్రుడు. భూమిని ఏదో ఢీకొనడం ద్వారా ఏదో చిన్న గ్రహం పుట్టింది, దానికి ఏదో స్టోరీ ఉంది, అదంతా కుజుడు. అంటే భూమికి సంబంధించిన పుత్రుడే కుజుడు అని అంటాం. అంటే భూమికి సంబంధించిన ఐటెం ద్వారా కుజుడికి సంబంధించిన కలర్. మరి కుజుడు ఏ కలర్లో ఉంటారు? ఎరుపు రంగులో ఉంటారు. సో భూమికి సంబంధించిన ఐటమ్ అయి ఉండాలి, ఎరుపు రంగుది అయి ఉండాలి. పైగా కుజుడు ఏ దిశలో ఉంటే ఆ దిశలో గనక మీరు ఇది పెట్టారు అని అంటే, మీ జాతకాన్ని చూసి కూడా ముందుకి వచ్చి పెళ్లి చేసుకోవటానికి చాలా మంది రెడీ అవుతారు. మరి అది ఏం చేయాలండి ఏంటంటే, ఏం లేదండి. ఒక కొత్త ఇటుకని, రెడ్ బ్రిక్, కొత్త ఇటుక ఉంటుంది కదా, ఇటుకని పాతవి వాడద్దండి. కొత్త ఇటుక మీరు వెళ్ళి ఒక్క ఇటుక కొనుక్కోండి. అది చక్కగా ఎరుపు రంగులో ఉంటుందండి. ఆ ఎరుపు రంగు ఇటుకని తీసుకొచ్చి మీరు ఉంటున్న ఇంట్లోనే మెయిన్ దక్షిణం గోడ అండి. దక్షిణం గోడ అనగానే కిచెన్లో పెట్టాలా, నైరుతి బెడ్రూమ్లో పెట్టాలా, ఇవన్నీ కాదు. దక్షిణం గోడ ఏదైతే ఉందో ఆ దక్షిణం గోడకి ఎటు మరి ఆగ్నేయం మూల వదిలేయండి, అటు నైరుతి మూల వదిలేయండి. మధ్యలో ఉన్నదంతా కూడా దక్షిణమే. ఇటు ఆగ్నేయం, ఇటు నైరుతి వదిలేస్తే మధ్యలో ఉన్నదంతా దక్షిణమే.
కాబట్టి ఈ దక్షిణం గోడకి ఆనిచ్చి చక్కగా ఈ రెడ్ కలర్ బ్రిక్ ఏదైతే ఉందో, ఈ ఎరుపు రంగు ఇటుక ఏదైతే ఉందో అది మీ ఇంట్లో పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు మంగళుడు శాంతపడతాడు. మంగళుడు శాంతపడటం అంటే ఏంటి? మీకు ఇంట్లో మంగళ కార్యం జరగాలి, మంగళ వాయిద్యాలు మోగాలి అని చెప్పేసి ఆయన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ఇటక ప్లాన్ చేసి చూడండి, ఖచ్చితంగా వివాహం అవుతుంది. కావాలంటే నా వీడియోలో మీరు చాలా వరకు చూసుకోండి. ప్రతి వీడియోలో తక్కువలో తక్కువ ఒక 10 మెసేజ్‌లో, 11 మెసేజ్‌లు అంటే మన కామెంట్స్ రూపంలో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయండి. ఏమని? మీరు చెప్పిన రెమెడీ చేశామండి, పెళ్లి సెట్ అయిందండి. నేను గతంలో ఒక గులకరాళ్ళ వీడియో చేశానండి. ఆ గులకరాళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కొట్టారు. ఇలా అంటే నేను చెప్పిన ప్రతి రెమెడీ ద్వారా ఎంతో కొంతమందికైతే వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ రెమెడీ చేసి చూడండి. పోతే ఒక ఇటుకే కదా, ఏముంది దాంట్లో? అది ఆ ఇటుక పెట్టడం ద్వారా మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో అనుకుడు గాని పెళ్లి బాజాలు మోగాల్సిందే. తప్పనిసరిగా మీకు కోరిక నెరవేరుతుందండి. కాబట్టి మరీ ముఖ్యంగా ఎవరు పెట్టాలి అని అంటే ఎక్కువగా మీ మీ దాంట్లో కుజుడు గనక ఈ ప్లేసుల్లో 1, 2, 4, 7, 8, 12 అనే ప్లేసుల్లో గనక కుజుడు ఉన్న వాళ్ళకి ఈ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది. మరి మిగిలిన వాళ్ళంటే కుజుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, అయినా కానీ మాకు పెళ్లి కావట్లేదు. మంగళుడు ఎవరికైనా మంగళుడేనండి. మీ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగాలి. కాబట్టి మీ దాంట్లో కుజుడు ఫలానా ప్లేస్‌లో ఉంటేనే పెట్టమని చెప్పట్లేదు. ఏ ప్లేస్‌లో ఉన్నప్పటికీ పెట్టండి. కానీ ఎక్కువగా మాత్రం నేను చెప్పిన ప్లేసుల్లో కుజుడు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. కుజదోషం మీకు ఉందని భావించైనా సరే, లేదంటే కుజదోషం ఎగ్జామ్షన్స్ గురించి వారు తెలుసుకోనైనా సరే, ఏదో ఒక రకంగా మీకు వాళ్ళ యొక్క అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఇవ్వటానికి సిద్ధపడతారు. కాబట్టి ఇది చేసి చూడండి. మీకు ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుంది. పైగా ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత వివాహం కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గాని, రిలేటివ్స్‌కి గాని అలా షేర్ చేయండి. షేర్ చేయటం ద్వారా ఇది చాలా మందికెళ్తుంది. ఇది పైగా చాలా సింపుల్ ఉపాయం కాబట్టి మీరేం దీంట్లో పెద్దగా కష్టపడాల్సిందేలే. ఏ రోజు పెట్టాలండి అని గనక అడిగితే ఏ రోజైనా పర్వాలేదు. మంగళవారం రోజు నాడు పెడితే మరీ మంచిది. మంగళవారం రోజు నాడు పెడితే మరీ మంచిది. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా చాలా ఆనందపడతాను. మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక ఇది మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా నాకు ఒక లైక్ కూడా కొట్టండి. తర్వాత అలానే కామెంట్ రూపంలో బాగా చెప్పారని గాని, బాగా చెప్పలేదని గాని, ఇంకా కొన్ని వీడియోలు గనక మీకు ఏదైనా ఐడియా ఉంటే కూడా చక్కగా మీరేం చేస్తారు అంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అయ్యగారు ఫలానా వీడియో మేము ఫలానా చోట ఇబ్బంది పడుతున్నాము. దానికి సంబంధించిన వీడియో చెయ్యండి అని అంటే నాకు కూడా కొన్ని ఐడియాస్ వచ్చి నేను కూడా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి నచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కామెంట్ బాగుందని గాని, సూపర్ అని గాని, గుడ్ అని గాని ఏదన్నా ఒకసారి పెడితే నాకు కూడా అదొక ఉత్సాహాన్ని ఇస్తుందండి. ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా నేను చెప్పేటువంటి రెమెడీస్ ఎక్కడా కూడా మీరు కష్టపడే రెమెడీస్ నేను ఎక్కువ చెప్పట్లేదండి. చాలా సింపుల్‌గా ఉండేటువంటి రెమెడీసే చెప్తున్నాను. ఈ రెమెడీస్ ద్వారానే ఎంతో మందికి వివాహం అవుతుంది. కాబట్టి మీ వివాహం కూడా అవుతుంది. పైగా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రత్యేకమైన ముహూర్తం అక్కర్లేదండి. ఇదే మంచి ముహూర్తం. దీనికి మించిన మంచి ముహూర్తం ఇంకోటి లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.